గర్భిణులకు రక్షణగా ఉండే జగన్మాత కొలువైన పుణ్యక్షేత్రం గురించి తెలుసా? గర్భంతో ఉన్న వారిని నిరంతరం కాపాడే అమ్మవారు. ఆ జగన్మాతే కదిలి వచ్చి కడుపులో బిడ్డకు ప్రాణం పోసి సుఖప్రసవాన్ని ఇచ్చిన పుణ్యక్షేత్రం. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ అమ్మ ఎన్ని అవతారాలు ఎత్తినా, ఏ పేరుతో పిలిచినా పలికే అమ్మ. భక్తితో నిండు మనస్సుతో కొలిస్తే కోరిన కోరికలు తీర్చే వెన్నలాంటి మనసున్న అమ్మ. మరి ఆమె ఆడబిడ్డలకు కష్టం వస్తే సాక్షాత్తు ఆ జగన్మాతే కదిలి వచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఓ విశిష్ట ప్రదేశం. జగన్మాత అంటే ఈ జగానికే మాత. ఈ జగత్తులో మానవ పుట్టుకకు మూలం స్త్రీ. అటువంటి స్త్రీ గర్భం ధరిస్తే ఆ గర్భాన్ని కాపాడడానికి వచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. గర్భిణికి రక్షణగా ఉండటానికి కదిలి వచ్చిన జగన్మాత కొలువైన పుణ్యక్షేత్రం గర్భరక్షాంబిక దేవాలయం. మహిళామూర్తులకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాతే గర్భరక్షాంబిక అమ్మవారుగా భూమిపై అవతరించింది. దేవాలయాలకు ప్రసిద్ధిగాంచిన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరుకరుకావూరులో వెలసిన మాత గర్భరక్షాంబిక అమ్మవారు. ఆ అమ్మ మహిమలు అనంతం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మను మొక్కుకుంటే సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారన్న భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకం వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం నిరుతవర్ అనే పేరుగా ఋషి పుంగవుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు వేదిక. ఆయన తన భార్యతో కలిసి వెన్నూరు నది పక్కన నివసించేవారు. నిరుతవర్ భార్య వేదిక గర్భంతో ఉంది. ఓ రోజు నిరుతవర్ లేని సమయంలో వర్తువపతర్ అనే ఋషి భోజనం కోసం వారి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో ఆహారం సిద్ధంగా లేదు. దీంతో వేదిక ఋషి కోసం ఆహారం తయారు చేసి తేవడంలో ఆలస్యమైంది. దీంతో వర్తువపతన్ ఋషికి కోపం వచ్చింది. దీంతో గర్భంతో ఉందనే విచక్షణ కూడా మరచి వేదికను గర్భం ప్రాణాలతో ఉండదని శపించాడు. ఆ శాపం విన్న వేదిక వణికిపోయింది. కడుపులో బిడ్డ చనిపోయింది. ఋషి శాపానికి తిరుగు ఉండదని తెలిసి ఇక అమ్మవారే తన బిడ్డను రక్షిస్తుందని అమ్మను వేడుకుంది. కడుపులో బిడ్డ చనిపోయాడు. వేదిక ప్రార్థనకు అమ్మవారి మనస్సు మాతృహృదయం తల్లడిల్లిపోయింది. అలా కదలి వచ్చిన ఆ అమ్మ గర్భరక్షాంబిక మాతగా ప్రత్యక్షమై గర్భానికి ప్రాణం పోసింది. అమ్మవారి కరుణా కటాక్షాలతో వేదిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతికి రక్షణగా రావడం ప్రత్యక్షం కావడంతో ఈ స్థలం పవిత్రమైందిగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లై వననాథర్గా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. 31 పురావస్తు ఆధారాలు ఆలయ చరిత్రను చాటి చెబుతున్నాయి. 275 శైవ క్షేత్రాల్లో ఇది ఒకటని తెలుస్తోంది. ఇది తంజావూరు జిల్లాలోని కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.